హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి మష్రూమ్ ఫ్రై. ఇది పప్పులోకి రసంలోకి సైడ్ డిష్గా బాగుంటుంది. ముందుగా మష్రూమ్స్ తీసుకొని వాటిని మంచిగా వాష్ చేసుకొని వాటర్లో వేసి ఒక 2 minutes ఉంచండి. ఈలోపు ఆనియన్, పచ్చిమిర్చి, 4 చిన్నులపాయ రెబ్బలు తీసుకొని మంచిగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకొని, మన మష్రూమ్స్ ఉన్నాయి కదా అవి కూడా కట్ చేసి పక్కన పెట్టుకొని, ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ ఉంది కదా అది కూడా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మంచిగా కలపండి. గార్లిక్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసేయండి. పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత మంచిగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ కూడా యాడ్ చేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు స్టవ్ సిమ్లో పెట్టి కలుపుతూనే ఉండండి. లిడ్ పెట్టద్దు, మంచిగా కలుపుకోండి. వేగిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేయండి. పసుపు యాడ్ చేసి ఒకసారి కలిపేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేయండి. మిక్స్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసుకున్న మష్రూమ్ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ వేసేసి కలిపేసి మూత పెట్టండి. సిమ్లో ఉంచండి. ఒక 2 minutes తర్వాత తీసి చూస్తే అందులో ఉన్న మష్రూమ్ వాటర్ అంతా వచ్చేస్తుంది. ఒకసారి కలిపేసి కారం యాడ్ చేసేసి ఒకసారి కలిపేయండి. మూత పెట్టేసి ఒక్క 1 minute ఉంచేసి మూత తీసేసి కొత్తిమీర యాడ్ చేయండి. కొత్తిమీర వేసి మంచిగా మిక్స్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకుంటే మన మష్రూమ్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది నేను పప్పులోకి తింటున్నాను. మీకు పప్పు లింక్ కావాలంటే మన ఛానల్లో షార్ట్లో ఉంది, చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై